ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల అనర్హత వేటుపైన ఒక చర్చ సాగుతున్నటువంటి అంశం. ఏదైతే స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఖండిస్తున్నారు. దీంతోపాటు బీజేపీకి సంబంధించిన నాయకులు సైతం దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం దీనిపైన మరింత ఏం చెప్తారనే అంశంపైన నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ ఉన్నారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు. సార్ నమస్తే. ఎట్లా ఉంది పరిస్థితి? ప్రస్తుతం చూసుకుంటే ఈ అంశం చాలా రోజులుగా నానినటువంటి అంశం. కోర్టు మెట్లెక్కారు, చాలా ప్రయత్నాలు అయితే చేశారు. మొత్తానికి 5 మందిని వీళ్ళందరూ అర్హులే అన్నట్టుగా చెప్తున్నటువంటి అంశం స్పీకర్. దీనిపైన మీరు ఏం చెప్తారు సార్? జనరల్ స్పీకర్ గారు ఇంత తొందరగా డిసిషన్ తీసుకుంటారు అనుకోలేదు మేము. ఎందుకంటే ఈ విధంగా సాగదీస్తాడే అనుకున్నాం కాదు. కానీ వెనుక సుప్రీంకోర్టు యొక్క భయం ఉంది కాబట్టి, సుప్రీంకోర్టు యొక్క అల్టిమేటం ఉంది కాబట్టి ఆయన మీద డిసిషన్ తీసుకుంటావా, లేకపోతే న్యూ ఇయర్లో నువ్వు ఎక్కడ ఉంటావు, బయట ఉంటావా, లేకపోతే లోపల ఉంటావా అని చెప్పి ఉంటారు. ఆ భయంకు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయం వెనుక పూర్తిగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రెషర్ ఉంటుంది ఆ మనిషికి. ఆయనకు తెలుసు తప్పు చేస్తున్నాను కూడా. ఇది చేసిన తప్పు ఎప్పుడు దాగదు, ప్రజలకు తెలుసు. ప్రజలతో చూస్తున్నారు వాళ్ళు. ఈ 10 మంది ఎమ్మెల్యేస్ ఎవరుతున్నారో టోటల్గా బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి, కన్నతల్లికి ద్రోహం చేసి, వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళినటువంటి వ్యక్తులు వాళ్ళు. పోనీ కొత్తగా గెలిచిన వాళ్ళంటే కాదు, సీనియర్లు. ఈ సీనియర్లు ఈ తప్పు చేయడం ఏదైతుందో ప్రజలు అసహించుకుంటారు వాళ్ళని. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లా ఉంది, ఉమ్మడి జిల్లా ఉంది, కామారెడ్డి నిజామాబాద్. ఈ జిల్లా నుంచి అత్యధికంగా నిధులు తీసుకొని అత్యధికంగా లాభం ఉంది. మరి అధికారం కూడా పూర్తిగా అనుభవించి, స్పీకర్గా, అగ్రికల్చర్ మినిస్టర్గా అధికారం స్వీకరించి అనుభవించి, ఇవాళ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఆయన ఎప్పుడైతే పార్టీ మారిండో ప్రజలు అసహించుకుంటున్నారు ఇదని కూడా. ఎందుకంటే ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే బాన్స్వాడ ప్రాంతానికి కేసీఆర్ దే వల్ల ఇప్పటికే నిధులు వచ్చినాయి, డెవలప్మెంట్ చేసిండ్రు. అలాంటి తరుణంలో ఈ వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి మోసం చేసేది పోయిండో, ఎప్పుడు బై ఎలక్షన్ వస్తే గుణపాఠం చెప్తామనే ఉత్సాహంతో ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఇది ఇక్కడే కాదు, ఇది ఎక్కడైతే పార్టీలు మారిండో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేస్ ఆ ప్రాంతాలలో ప్రజలు ఎప్పుడూ బై ఎలక్షన్ వస్తుందని చూస్తున్నారు వాళ్ళు. బై ఎలక్షన్ రేపు వస్తే రేపు ఆ సీట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అత్యధిక మేరతో గెలుస్తుంది. వీళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టిండు ఆయన. అది కూడా కోర్టు డిసిషన్తోనే పెట్టిండ్రు. పెట్టినప్పుడు చూస్తున్నాం మనం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ వాళ్ళు ఏమన్నారు, బీఆర్ఎస్ లేనే లేదు, కథమైపోయింది అని మాట్లాడారు. ఇవల్ల దాదాపు 30-40% సీట్లు మనకు వచ్చినాయి. 30% సీట్లు, 40% సీట్లు వచ్చినాయి. వచ్చిన సీట్లు కూడా అధికంగా మెజార్టీ ఉన్నటువంటి స్థానాలు. చాలా పెద్ద పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలు వచ్చినాయి మనకు. మండలికోట గ్రామ పంచాయతీ కూడా చాలా వచ్చినాయి. దీన్ని బట్టి చూస్తే ఏదో ప్రజలను తప్పుదారి పట్టించి పరిపాలన చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దానికి వత్తాసు పలుకుతున్నారు బీజేపీ వాళ్ళు. ఇద్దరు కూడా తోడు దొంగలే. మరి వీళ్ళ యొక్క యాక్టివిటీ, వీళ్ళ యొక్క పరిపాలన చూసి ఈ ఇద్దరి యొక్క ఒకరికొకరు సహకరించుకోవడం చూస్తుంటే ప్రజలకు కోపం వస్తుంది, అసహించుకుంటున్నారు. రేపు పొద్దున ప్రజలు ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ వస్తే, ఇప్పుడు జమిలీ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు, ఎలక్షన్స్ వస్తే తప్పకుండా వచ్చేది బీఆర్ఎస్ పార్టీని, తప్పకుండా వచ్చేది కేసీఆర్ యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. అంటే ఒకటి చెప్పండి, అంటే ఇప్పుడు ఏదైతే 5 మందిని అనర్హతుల అని చెప్పేసి అనుకున్నారు చాలామంది, ఇదంతా కూడా అంటే బై ఎలక్షన్స్ వస్తాయని చాలామంది అనుకున్నటువంటి సిచ్యువేషన్. కాకపోతే 5 మందిని అర్హులుగా ప్రకటించారు. మరో 3 కూడా రేపు మాపు 19వ తారీఖు గడువు ఉంది, కోర్టు ఇచ్చిన గడువు. మరి మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉండబోతుంది అంటారు? మేమైతే అదే దీనికి భిన్నంగా ఉంటుందని అనుకోవడం లేదు. నిన్న స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పుకు భిన్నంగా ఉంటుందని అనుకోవడం లేదు. భిన్నంగా ఉంటే సంతోషమే. ఒకవేళ మళ్ళీ నిజంగానే అర్హత ప్రకటించిననుకో వాళ్ళ మీద సగం న్యాయం చేసినట్టే. ఎందుకంటే ఏది పట్టపగలు ఢిల్లీ వెళ్ళి మరి ఖర్గే గారి సమక్షంలో, సోనియా గాంధీ గారి సమక్షంలో వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేరిండో అది జనమంతా తెలుసు, చూసినాం, టీవీలలో చూసినాం, మనము ప్రెస్లో చూసినాం. మనం వాళ్లకు నువ్వు భిన్నంగా తీర్పిస్తే ప్రజలు మిమ్మల్ని కూడా తప్పుపడతారు. స్పీకర్ కూడా తప్పుపడుతున్నాడు. స్పీకర్ కూడా
సేమ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి అని అనుకుంటున్నారు ప్రజలు. రేపు వచ్చే తీర్పు కూడా పెద్దగా మార్పు ఉంటుందని అనుకోవడం లేదు. మార్పు ఉంటే సంతోషమే. మార్పు ఉండి ఒకవేళ మిగతా వాళ్ళ అనర్హత ప్రకటిస్తే ఏవైతే డిసిషన్ ఇచ్చిండో 5 మీద వాళ్ళు అనర్హులు కాదని చెప్పేసి వాళ్ళ గురించి మేము కోర్టుకు పోతాం. మా పార్టీ కోర్టుకు పోతుంది, తప్పకుండా కోర్టులో తెలుసుకుంటుంది వాళ్ళ గురించి. ప్రస్తుతం ఏదైతే స్పీకర్ ఇచ్చినటువంటి ఈ తీర్పు పైన చాలా మట్టుకు ఇదంతా బాధ్యత రేవంత్ రెడ్డిదే అని చెప్పేసి మీరు కావచ్చు, ప్రతిపక్షాలు ఇంకా మాట్లాడుతున్నాయి. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం లేదన్నట్టుగా కాంగ్రెస్ పక్షాలు మాట్లాడుతున్నాయి. కాంగ్రెస్ పక్షాలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాయి కదా. కాంగ్రెస్ పక్షాలకు అసలు నేను అంటున్నా, రేవంత్ రెడ్డికి ఏం అవసరం అండి? వాళ్ళ వాళ్ళ బలం ఉంది, వాళ్ళకు క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు, సఫిషియెంట్గా ఎమ్మెల్యేస్ ఉన్నారు. అనవసరంగా తీసుకుని మోస్తున్నారు తప్ప ఏం లేదు. చెత్త మోసినట్టు వీళ్ళని. ఈ 10 మంది అయితే ఎమ్మెల్యేలు వచ్చిరో ఏదో పెద్ద ఘనకార్యం సాధించినామని పోయిన తప్ప పోయిన ఏ ఎమ్మెల్యే కూడా తృప్తిగా లేరు. ఎందుకంటే అనర్హత ప్రకటిస్తే వాళ్ళకి పుట్టగలు కూడా ఉన్నాయి. ప్రజలు అటు చూస్తున్నారు. అనర్హత ప్రకటించకుంటే కనీసం ఈ మిగతా 3 years అన్న బతకొచ్చు అనుకుంటున్నారు వాళ్ళు. నేనేమంటున్నా అంటే ఈ 2 years కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఏదో పెద్దగా ఊహించుకున్నారు. ఏదో నిధులు ఇస్తారు, బిల్లు ఇస్తారు, మాకు ఏదో లబ్ధి జరుగుతుందని అనుకుంటున్నాం. 0 లబ్ధి జరిగింది. 0 బిల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పరపతి కూడా 0 అయిపోయింది. మొత్తం 0లే వాళ్ళు. వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి పొరపాటు జరిగిందని చెప్పేసి మా నాయకుడి దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్తే తప్ప వాళ్ళకి క్షమించే దిశలో ప్రజలు లేరు. అదేవిధంగా మరి రేపు ఇద్దరు అనర్హత ప్రకటిస్తారు అనుకుంటున్నారు. శ్రీహరి గారిని కానీ తర్వాత దానం నాగేందర్. వాళ్ళిద్దరు ఎన్నికలు అయితే మిగతా కానీ ముందే రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే వాళ్ళు స్ప్రెడ్ చేసే రూమర్ కరెక్ట్ అనుకుంటున్నారు. ఎందుకంటే 8 మందిని రక్షించి ఇద్దరికి మాత్రమే, ఎందుకంటే ఒక ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసిండు, ఇంకొక కూడా కోతుని ఎంపీ పెట్టాడు అనేది ఉంది. ఇక్కడ కూడా చెప్తున్నా ఏంటంటే బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన పార్టీ మారిన తర్వాత ఆయనకు సలహాదారు ఇచ్చాడు. సలహాదారు ఇవ్వడం కాదు, డైరెక్ట్గా ఒక్కడే వెళ్ళి పార్టీలో చేరిండు. సోనియా గాంధీ దగ్గర, ఖర్గే గారి దగ్గర ప్రకటించి బహిరంగ ప్రకటించాడు. ఆయన కూడా వేటు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా పడాల్సిందే. పడకున్నా రేపు కానీ ఎల్లుండి కానీ తీర్పు వచ్చిన తర్వాత మాకు న్యాయం జరగకపోతే, మా పార్టీకి న్యాయం జరగకపోతే, మా పార్టీకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే తప్పకుండా మళ్ళీ కోర్టుకు వెళ్తాం. కోర్టులో న్యాయం జరిగేటట్టు మాకు నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా కోర్టుకు వెళ్తాం.